జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఆలోచించండి. ఆ చిన్న పిల్లవాడికి తనకి ఏ నష్టం వచ్చినా పర్వాలేదు అనిపించింది, కానీ ఇంకొకరికి నష్టం జరగకూడదని మాత్రం చూశాడు. ఆ ఒక్క సంఘటన నన్ను చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే మనిషి క్యారెక్టర్ కెమెరా ముందు కనిపించదు. ఎవ్వరూ చూడనప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అదే అసలు క్యారెక్టర్. ఆ పిల్లవాడు ఇది స్కూల్లో నేర్చుకొని ఉన్నాడు. తన అమ్మా నాన్నలు చూసే నేర్చుకుని ఉంటాడు. ఎందుకంటే పిల్లలు మనం చెప్పేది అంతగా అస్సలు నేర్చుకోరు, మనల్ని చూసి మాత్రమే నేర్చుకుంటారు. మనం వాళ్ళ కోసం ఇల్లు కడతాం, డబ్బులు కూడా పెడతాం, ఆస్తులు సంపాదిస్తాం, కానీ పిల్లలకు ఇవ్వగలిగే అతిపెద్ద వారసత్వం ఏంటంటే మంచి విలువలు. మీరు కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఇతరుల పట్ల గౌరవం, బాధ్యత నేర్పించకపోతే ఆ సంపద ఎక్కువ కాలం అస్సలు నిలబడదు. కారుకు స్క్రాచ్ పడితే మళ్ళీ పెయింట్ వేయచ్చు, కానీ వ్యక్తిత్వానికి స్క్రాచ్ పడితే దాన్ని సరిచేయడానికి ఒక జీవితమే సరిపోకపోవచ్చు. ఆ చిన్న పిల్లవాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వేలాది తల్లిదండ్రులకు ఒక గొప్ప పాఠం చెప్పాడు. విలువలు చెప్పి నేర్పించలేం, మన జీవితం ద్వారా మాత్రమే నేర్పించగలం.